తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో బాల్క సుమన్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఎల్డీఎం కోఆర్డినేటర్ బద్ది కిషోర్ హాజరై మాట్లాడుతూ బాల్క సుమన్ అధికారం కోల్పోయి మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన మాటలు దళిత సమాజం సిగ్గుపడేలా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ బానిసగా ఉన్న బాల్క సుమన్ రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పోలీస్ స్టేషన్లో బాల్క సుమన్పై ఫిర్యాదు చేశామన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ యూత్ అధ్యక్షులు హెచ్ మధు, ఎస్కే చంద్ పాషా, సూర్యకిరణ్, డి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ బీఆర్ఎస్ నాయకుల యొక్క పొగరు ఇంకా తగ్గలేదు. ఆ మదవెక్కినటువంటి ఆ పొగరైన మాటతో ఈరోజు బాల్క సుమన్ గారు మా ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఇది కరెక్ట్ చర్య కాదు. ఇంకొకటి ఏంటంటే ఇంకా దొరల పరిపాలన పోయినా కానీ దొరల కాళ్ళు కూట్లు నాకే ఎదవలు కూడా ఇంకా ఈ రేవంత్ రెడ్డి గారిని అనే పరిస్థితి. ఆల్రెడీ మీ మాట ఇచ్చింది, మా రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చింది, మిమ్మల్ని 100 అడుగుల గోతులు పెడతామని చెప్పి మీ టీఆర్ఎస్ పార్టీని అన్నమాట ప్రకారంగా 100 అడుగుల గోతులు మీ పార్టీని పెట్టినాం. ఇక రాబోయే కాలంలో మీరు ఇక అనుచిత వ్యాఖ్యలు కనుక మీరు తగ్గించకపోతే మాత్రం ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క చెప్పు దెబ్బలు, రాళ్ళ దెబ్బలు, కోడిగుడ్ల దెబ్బలకి మీరు బయలవాల్సి వస్తుంది. ఇకనైనా మీ యొక్క జ్వర అహంకారాన్ని తగ్గించుకొని జ్వరల ప్రభావం మీ మీద ఇంకా ఉన్నట్టుంది. అదంతా తగ్గించుకోకపోతే మాత్రం రేపొదే రాబోయే కాలంలో మీరు ఎక్కడ కూడా తిరగడానికి కూడా ఉండదు. మా కార్యకర్తలు కనుక సమయాన్ని పాటిస్తున్నారు, మా కార్యకర్తలు కనుక కన్నెర చేస్తే మీలాంటి ఈ ఎవరైతే బూట్లు నాకే కుక్కలు బాల్క సుమన్ లాంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది. ఇక నుంచి అయినా సరే ఈ ప్రజాస్వామ్యంలో అందరూ కూడా ఎవరైనా ఓడిపోయినా గెలిచినా మేము గౌరవించి మాట్లాడుతూ ఉన్నాం. మేము ఎప్పుడు కూడా ఇలాంటి చెప్పులు చూపించడము, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడడం కాంగ్రెస్ డిక్షనరీలో కానీ కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా కార్యకర్తలు కానీ ఎవరు చేయరు. మేము సమయాన్ని పాటిస్తాం. మేమే కనుక మీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పరిస్థితిలో కనుక మేమే కనుక చేయగలుగుతుంటే ఇలా ఒక్క లీడర్ కానీ ఒక్కరు కూడా ఉండకుండా అన్ని చేసి పెట్టేవాళ్ళం. మాకు ఒక మానవత్వము, మాకు ప్రజాస్వామ్య విలువల మీద నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు మీరు తిరగలుగుతున్నారు. ఇంకొకసారి కనుక మీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ ఎవరైనా రేవంత్ రెడ్డి గారి మీద కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ, మా యొక్క అమలు చేసే పథకాల మీద కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం తాట తీస్తామని చెప్పి ఈ విధంగా చెప్తా ఉన్నాం. గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బాల్క సుమన్కి బుద్ధి రావాలి. అందరూ కూడా ఆయన యొక్క చర్యని గమనించాలి. ఇంకొకరికి రాబోయే కాలంలో కూడా ఎవరు కూడా రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు అనుచిత వ్యాఖ్యలు చేయకుండా భయం ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు బాల్క సుమన్ మీద కూడా ఈ కొత్త పాలవంచ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఆయన యొక్క అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు పాలవంచ పట్టణ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆయన యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. ఈ పార్టీలో పాల్గొన్నటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తల పట్టణ మండల మహిళా ఎన్ఎస్యూఐ కానీ, యూత్ కాంగ్రెస్ కానీ, ఐఎన్టీసీ కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అమలు చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు బాల్క సుమన్ ఇష్టం మాట్లాడుతూ ఉన్నారు. ఇక నుంచైనా ఆ మాటలు ఉపసంహరించుకొని ఎవరు కూడా ఇష్టం వచ్చిన జవాబులు తేలకుండా వాళ్ళు ముందు దగ్గర ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పరంగా హెచ్చరిస్తాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై సోనియమ్మ, జై సోనియమ్మ, పొంగులేటి సీనన్న నాయకత్వం, పొంగులేటి సీనన్న నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. అప్పట్లో